కీర్తనలు 23 అందరికీ సుపరిచితమైన కీర్తన, అందరికీ తెలిసిన కీర్తన, అందరికీ కంటత వచ్చిన కీర్తన. ఎవరికైనా ఈ కీర్తన తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఇంకా బాప్తిజం తీసుకోలేదని అర్థం. మీరు ఏ పెళ్ళికి వెళ్ళినా లేదంటే ఏ ఫ్యూనరల్కి వెళ్ళినా, జ్ఞాపకార్థ కూటాలకు వెళ్ళినా మొట్టమొదటి తీసేది ఈ కీర్తన 23. సో ఈ కీర్తన ఎవరికి, వేరే వాళ్ళకి, వేరే అకేషన్కి అని మాత్రం అనుకోవద్దు. ఈ కీర్తన మనకే. ఎందుకనంటే ఇందులో దావీదు భక్తుడు ఎంత క్లియర్గా దేవుని యొక్క శక్తిని వర్ణించాడంటే కనుక ఇది ఒక్కటే ఒక పెద్ద సిరీస్లా కూడా చెప్పుకోవచ్చు. అంత 6 వచనాలే ఉన్నాయి, చిన్న కీర్తనే కానీ చాలా ప్రభావవంతమైన కీర్తన. ఈ కీర్తనలో ఒక పర్సనల్ రిలేషన్షిప్ కనబడుతూ ఉంటుంది. యెహోవా నా కాపరి, నాకు లేమిగా, మాకు అని జనరల్ చేయాల, నాకు అని చెప్పాడు. ఏదైనా ఒక పర్సనల్గా అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను మా డాడీ దగ్గరికి. అదే నేను విన్ను ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాను, మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాట్లాడుతుంటే నేనన్నా మా డాడీకి ఇది తెలుసు, మా మమ్మీకి ఇది తెలుసు అన్న. వాడు కూడా మా డాడీకి ఇది తెలుసు, మా మమ్మీకి ఇది తెలుసు అన్న. ఓ మీ ఇద్దరు అన్నదమ్ములు అనుకున్నాం కాదా అంటే, కానీ ఎవరికి వాళ్ళకే పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. నాతో మా మమ్మీ డాడీ ఒకలా ఉంటారు, మా తమ్ముడితో ఒకలా ఉంటారు. మా ఇద్దరికి ఇద్దరం కూడా ఒకే ఫ్యామిలీ అయినప్పటికీ కూడా వారిద్దరిని వేరే వేరే విధాలుగా ప్రేమించారని చెప్పొచ్చు. ఇద్దరికి ఒక పర్సనల్ రిలేషన్షిప్ అని ఉంది. ఎప్పుడు మాట్లాడుకున్నా అదేంటి అని చెప్పాలి కదా, మా డాడీ అంటామేంటి, మరి మా మమ్మీ అంటామేంటి, మా ఇద్దరికి కలిపి కదా చెప్పాలి అనుకుంటాం. కానీ ఇక్కడ ఇది చదువుతున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. యెహోవా మా కాపరి, మాకు లేమి కలుగుదని లేదు, కానీ యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. ఇది పర్సనల్ రిలేషన్షిప్. దావీదు చెప్తున్న ఒక పర్సనల్ రిలేషన్షిప్, దేవుడికి దావీదికి మధ్యన ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఇది. అంతేకాకుండా చాలామంది అనుకుంటారు ఈ కీర్తన గొర్రెలు కాస్తున్నప్పుడు రాశాడనో లేదంటే ఇంకెప్పుడన్నా రాశాడేమో అనుకుంటారు. కానీ దీన్ని ఎప్పుడు ఈ కీర్తన రాశారు లేదా పాడారు అని అంటే కనుక దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదు ప్రాణాల కోసం పరిగెత్తిస్తున్నప్పుడు ఆ టైంలో రాసిన కీర్తన ఈ కీర్తన. ఆ టైంలో ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిలిస్తీన్లు ఎవరు అని అంటే కనుక వాళ్ళ యొక్క శత్రువులు అయినప్పటికీ కూడా శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరిచావు. అబ్షాలోము ఏమనుకున్నాడు, దావీదుని చూసి ఇలాంటి వింత చేష్టలన్నీ చేస్తున్నాడు, పిచ్చి పట్టిందేమో వదిలేద్దామని చెప్పి వదిలి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు రాసిన కీర్తన ఏమని చెప్పాడంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచి ఉన్నావు. అది దీని కాంటెక్స్ట్. అంత కష్టంలో, అంత బాధలో, అంత ఇబ్బందిలో కూడా దేవుడు నా కాపరి, నాకు లేమి కలుగుదు అని ఈ మాటలు పలుకుతున్నాడు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా దేవుడు నేమ్స్ని జెహోవా నేమ్స్ అంటారు. యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా సిద్కెను. ఇలాగా దేవునికి కొన్ని వందల పేర్లు ఉన్నాయండి పాత నిబంధనలో. ఆ ప్రతి ఒక్క పేరుకి ప్రతి ఒక్క అర్థం ఉంటుంది. ఆ ప్రతి ఒక్క పేరుకి ఆ పేరు దేనిని సూచిస్తుంది అంటే ఆ పనిని సూచిస్తుంది. ఇప్పుడు మనం ఎవరినైనా వాళ్ళ పేరు చెప్పామనుకోండి, దానికి ఒక టైటిల్ చెప్తాం. డాక్టర్, యాక్టర్, బిషప్, లేదా చెప్తుంది. ఆ టైటిల్ ఏంటి అని అంటే వాళ్ళు చేసే ఒక పనికి సాదృశ్యంగా ఉంటుంది. అలాగే దేవుని పేర్లకు కూడా ఒక టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్ ఏంటంటే ఆయన ఆ యొక్క ప్రతి ఒక్క పేరుకి, ప్రతి ఒక్క టైటిల్కి ఒక పని ఉంటుంది, ఒక విశేషం ఉంటుంది. ఆ విశేషాన్ని ఇందులో ఈ కీర్తన 23వ కీర్తనలో క్లియర్గా ఆయనకున్న టైటిల్స్, ఆయనకున్న పేర్ల గురించి, దానికి ఉన్న శక్తి గురించి, ఆ పేర్ల ద్వారా ప్రార్థించి ఆ పేర్ల ద్వారా ప్రార్థించినప్పుడు మనకి కలిగే శక్తి ఏంటి అనేది క్లియర్గా ఈ కీర్తన 23లో మనం చూస్తూ ఉంటాం. అందరు నాతో ఉన్నారని దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. మొట్టమొదటిగా చూద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇక్కడ యెహోవా అనంగా ఇక్కడ హీబ్రూ వర్డ్ నుంచి తీసుకున్నారండి. ఈ హీబ్రూ వర్డ్ యెహోవా అనంగానే దేని నుంచి వస్తుంది అంటే కనుక యెహోవా నా కాపరి అనంగా దీనికి యెహోవా రాఫా అని మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. యెహోవా రాఫా అనంగా సమస్తమును సమకూర్చువాడు, నాకు ఏ కొదువ లేదు. ఇక్కడ యెహోవా నా కాపరి అనగా జెహోవా రోహి అంటే మంచి కాపరి. దావీదు గొర్రెల కాపరి కాబట్టి
దావీదు చేస్తున్న పని తెలుసు కాబట్టి, కాపరులు ఎలా ఉంటారు ఆయనకి బాగా తెలుసు కాబట్టి కాపరిగా పోలుస్తూ ఆ కాపరి యొక్క శక్తిని గ్రహించిన దావీదు యెహోవా నా కాపరి, దేవుణ్ణి ఆయన కాపరిగా అనుకొని వివరిస్తున్న పాట, లేదా ఆ బాధలో నుంచి రాసిన పాట. ఆయన ఏం చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. నా దేవుడైన యెహోవా రోహి, నా శక్తి, ఆయన నాకు తోడై ఉండగా నాకు ఏమీ కొదువలేదు. ఈ మాట కేవలం చదివినప్పుడు అలా లైట్గానే ఉంటుంది, కానీ దావీదు పడుతున్న శ్రమల మధ్యలో, దావీదు సొంత కుమారుడైన అబ్షాలోము తన ప్రాణం నిమిత్తం తరుముతున్నప్పుడు, కుటుంబం వెలివేసినప్పుడు, ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్నప్పుడు, చుట్టూ అందరూ హింసిస్తున్నప్పుడు, అందరూ అవమానిస్తున్నప్పుడు అప్పుడు పాడిన పాట యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. ఈరోజు ఎంతమంది అలాగే చెప్పగలుగుతున్నారు? ఎంతమంది ఇబ్బందుల్లో, శ్రమల్లో, కష్టాల్లో, కుటుంబ పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో కూడా యెహోవా నా కాపరి, నాకు ఏ ప్రాబ్లము లేదు అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఇది ఒక విశ్వాస స్టేట్మెంట్ అని చెప్పొచ్చు, లేదా ఇట్స్ ఏ ఫెయిత్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. విశ్వాసంతో పలికిన మాట. మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే యెహోవా రోహి. అందరూ రాసుకునే వాళ్ళు ఎవరంటే రాసుకోండి, యెహోవా రోహి, కాపరి, మంచి కాపరిగా దేవుడు మనకి తోడై ఉన్నాడు. యెషయా గ్రంథం 40:10-11 ఒకసారి చదువుతామండి. గొర్రెల కాపరుల వలె ఆయన మందను మేపును అనే వాక్యాన్ని మనం చూసాం. మనం అందరము ఆయన గొర్రెలముగా, ఆయన మన కాపరిగా నియమించుకున్నాడు. అంతేకాకుండా కాపరి లేకుండా గొర్రెలు ఎక్కడికైనా వెళ్తాయా? గొర్రెలకు ఒక క్వాలిటీ ఉందండి, ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అంటారు. మనుషులు ఎవరికైనా ఈ రెండు ఉంటాయండి. ఏదైనా ప్రాబ్లం వస్తే అయితే తిరగబడతారు, లేదా పారిపోతారు, అంతే కదండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా అన్నాను అనుకోండి, అయితే మీరు నన్ను తిరిగి తిడతారు, లేదా కొడతారు, లేదా వదిలేసి వెళ్ళిపోతారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. అది కుటుంబంలోనే అంతే, ఎవరైనా అంతే. అది మనుషుల్లోనే కాదు కానీ ప్రతి ఒక్క యానిమల్లో కూడా అలాగే ఉంటుంది. ప్రతి ఒక్క జీవిలో కూడా అయితే తిరగబడతాయి. పిల్లైనా చూడండి, తంతే తిరగబడుతుంది లేదా పారిపోద్ది. పులి, దాని జోలికి వెళ్ళొద్దులేండి. పులైనా అంతే, ఏదైనా అంతే, ఏ జంతువు అయినా అంతే, కానీ అయితే తిరగబడి చంపేస్తుంది లేదా పారిపోద్ది. ఈ రెండే క్వాలిటీస్ ఉంటాయి, ఫైట్ ఆర్ ఫ్లైట్. కానీ గొర్రెలు మాత్రం అవి ఎవరిని అటాక్ చేయలేవు, పారిపోనూ లేవు, రెండూ చేయలేవు. ఒకరిని బెదిరించలేవు, బెదిరిపోనూ లేవు. అవి ఎలా ఉంటాయి అంతే. అవి ఇంకా చెప్పాలంటే కాపరి నడిపించలేకపోతే కనుక అది ఎక్కడికి వెళ్ళవు, కాపరి కదలకపోతే అది ఎక్కడికి వెళ్ళవు. ఈ కీర్తన అంతటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, గొర్రెలు ఏ విధంగా అయితే దేవుని పట్ల కాపరి పట్ల ఆధారపడతాయో, అదే విధంగా నీవు నేను మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఆయన మీద ఆధారపడి నడిచే వారంగానే ఉండాలి. మీ దేవుడు కదిలినప్పుడే మనము కదలాలి. దేవుడు ఎస్ అంటే మనం ఎస్ అనే చెప్పాలి, దేవుడు నో అంటే నో అని చెప్పాలి. అంతేగాని కుటుంబంలో అందరూ వ్యతిరేకిస్తున్నారండి, వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారండి, లేదంటే నా స్నేహితులు ఎవరో నాతో రావట్లేదండి, లేదంటే ఇవన్నీ చూసుకొని మనం ముందుకు వెళ్ళి నిర్ణయాలు తీసుకునే వారంగా ఉండకూడదు. కానీ ఈ దేవుడు గొర్రెలకి ఏ విధంగా కాపరిగా ఉంటున్నాడో, దేవా నీవు నా కాపరి అన్నప్పుడు నీవే నన్ను నడిపించే నాయకుడువు, ఇలా ఈ పని చేయాలనుకుంటున్నాను, ఎస్ ఆర్ నో, నీవు ముందు వెళ్తే నాకు సహాయం చేయి, నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్ళను. ఆ స్థితిలోనికి మనం వచ్చే వారంగా ఉండాలి. పూర్తిగా దేవుని పట్ల ఆధారపడే వారిగా మనము ఉండాలి. అలా ఉండి వాళ్ళకి మాత్రమే యెహోవా నా కాపరి అని చెప్పేవారుగా ఉండాలి. ఆయన కాపరిగా ఉన్నప్పుడే మనం కదలాలి. ఈ అబ్రహాం అంటాడు కదా, నీవు నా ముందు వెళ్ళకపోతే అది ఎంత పెద్ద ఆశీర్వాదమైనా కూడా నాకొద్దు, నీవు నా ముందు వెళ్ళినప్పుడే నాకు ఆశీర్వాదం కావాలి, నీవు నాతో ఉన్నప్పుడే నాకు ఆశీర్వాదం కావాలి. ₹1,00,00,000 వేరే వాళ్ళు ఎవరిచ్చినా కానీ దేవుని హస్తం దాని మీద లేకపోతే నాకొద్దు. మన జీవితంలో కూడా అది ఎంత మంచి అవకాశమైనా, ఎంత గొప్ప అవకాశమైనప్పటికీ కూడా అది దేవుని చేత నిర్ణయించబడింది కాదు. మన కాపరి దానికంటే ముందు లేకపోతే, మొట్టమొదటిగా ఆయన పర్మిషన్ తీసుకోకుండా మనం వెళ్తే కనుక అది మనకొద్దు. ఈ ఉదయకాల సమయంలో ఈ కీర్తన ద్వారా దావీదు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా నా కాపరి. ఆయన్ని ముందు కలిగి జీవించి, ఆయన ఎస్ అంటే మనం ఎస్ అని చెప్పాలి, నో అంటే నో అని చెప్పాలి. ఆ విధమైనటువంటి డిపెండెన్సీకి, ఆ విధంగా ఆయన మీద ఆధారపడేదానికి మన అందరం ఆ స్థితిలోనికి రావాలనేది దావీదు భక్తుడు మనందరికీ చెప్తున్న మాట. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే కనుక నేను చదువుతానండి, ఒక్క నిమిషం.
గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవునికి స్తోత్రం చెప్దామని. ఈ మాట చదివినప్పుడు గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మన జీవితంలో సమృద్ధినివ్వటానికే దేవుడు కాపరిగా వచ్చాడు. ఆయన మనందరికీ చెప్తున్న మాట, నేను మీ కాపరిగా ఉంటే ఏ కొదువా మీకు ఉండదు. అది ఆర్థికంగా అవ్వచ్చు, లేదంటే ఇంకా ఎమోషనల్గా అవ్వచ్చు, ఫిజికల్గా అవ్వచ్చు, స్పిరిచువల్గా అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మన కాపరి మనకు సహాయం చేసి మనల్ని నడిపిస్తాడు. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు దాకా ఏం చూసామంటే యెహోవా రోహి అని చూసాం, యెహోవా రోహి అని చూసాం. రెండోది, యెహోవా మనకు మంచి కాపరిగా కలిగి ఉంటే ఏం జరుగుతుంది అని చూస్తే మనకి ఏ కొదువ లేదు. యెహోవా రాఫా, మనకి సమస్తమును అనుగ్రహించు దేవుడు. మన జీవితంలో అన్నీ కూడా ఆయనే సమకూర్చు దేవుడు. ఆదికాండం 22:4 చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఈ చదవబడిన వాక్య భాగాన్ని అంతా మనం చూసినట్లయితే కనుక ఈ అందరికీ మనకు తెలిసిన స్టోరీనే. ఏంటి అని అంటే కనుక అబ్రహాము ఇస్సాకు బలి అర్పించడానికి వెళ్తారు. ఇస్సాకుని బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు విశ్వాసంతో అబ్రహాం చెప్పిన మాట ఏంటంటే, మేము తిరిగి వస్తాము. అక్కడ ఇస్సాకు అడుగుతున్న మాట, ఎక్కడి నుంచి బలి ఏది అని. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ద లార్డ్ విల్ ప్రొవైడ్, దేవుడు సమకూరుస్తాడు అని చెప్పాడు. ఈ ఉదయకాల సమయంలో మీకు ఏ ఇబ్బంది అయినా, మీకు కూడా చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు, మీకు కూడా చాలా డౌట్స్ ఉండొచ్చు. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ లాజిక్ ఏంటి, దీనికి ఇది ఎలా అవుతుంది, ఈ అన్నిటికీ ఈ పరిస్థితిని ఎలాగా అని ఒకటే మాట, అబ్రహాం చెప్పిన మాట, ద లార్డ్ విల్ ప్రొవైడ్, యెహోవా రాఫా, ఆయనే చూచుకొనుగాక. ఈ ఉదయకాల సమయంలో మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ యెహోవా మిమ్మల్ని చూచుకొనుగాక. మామూలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. చాలామంది చెప్తూ ఉంటారు, డాడీ దగ్గరికి వచ్చి, మా బాబుని మీ దగ్గరికి అప్పగిస్తున్నామండి, మీరే చూసుకోండి. కొంచెం చూసుకోవడం అంటే ఏంటండి, కేవలం అలా పొద్దున్న లేకంగానే వాళ్ళ ముఖాలు చూడటమా? వాళ్ళకి బాగోగులు చూడాలి, వాళ్ళ ఆత్మీయంగా ఎదగడం చూడాలి, వాళ్ళని ఆత్మీయతలో బలపరచాలి, వాళ్ళ జీవితాన్ని ఒక దారిలో పెట్టాలి. ఈ విధంగా అలా చూసుకోమని మనం మనుషుల్ని ఎంతగా నమ్ముతామో, అన్నిటికంటే ముఖ్యంగా మనం యెహోవాని కాపరిగా కలిగిన వారందరికీ యెహోవానే చూచుకుంటానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఈ ఉదయకాల సమయంలో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి నన్ను చూసుకోమని అడుగుతున్నారో తెలియదు, మీ ఉద్యోగం దగ్గరికి వెళ్ళి నన్ను చూసుకోమని అడుగుతున్నారో తెలియదు, కానీ చాలామంది దాని సోర్సులు మారిపోతాయి. మీ ఉద్యోగాలు ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కోవిడే. కానీ నన్ను చూచుకునేది మాత్రం నా దేవుడే. యెహోవా రాఫా, యెహోవా ఆయనే చూచుకొనును, ఆయనే సమకూర్చును అనే మాటని మనందరి హృదయాల్లో భద్రపరుచుకుంటూ ఉండే వారంగా ఉండాలి. ఆయన ప్రొవిజన్ ఎలా ఉంటుందంటే, మన ఊహకి అందని ప్రొవిజన్స్ ఉంటాయి అవన్నీ. నేను చాలాసార్లు చెప్పాను, ఈసారి నేను అమెరికా వెళ్ళినప్పుడు, నాకు లాస్ట్ టైం అయితే నేను అక్కడే ఉండేవాడిని, జాబ్ చేసుకునేవాడిని, ఒక కారు ఉండేది, ఇల్లు ఉండేది. ఈసారి వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండాలి. ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. అప్పుడు నేను చెప్పిన మాట, దేవుని ప్రార్థించుకొని, ఎలాగో తెలియదు ప్రభువా, నాకు నువ్వే సమకూర్చాన్ని. నేను వెళ్ళంగానే కరెక్ట్గా వాళ్ళు వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చిందంట, అపార్ట్మెంట్, కారు రెండు నా చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అదేవిధంగా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నీకు కావాల్సినది, నీకు అవసరమైనది, నీ ఊహకు మించి నువ్వు అనుకోని రీతిలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామని. మీరు ఈ ఉదయకాల సమయంలో దేనిని అడుగుతూ ఆయన దగ్గరికి వచ్చారో నాకు తెలియదు, కానీ యెహోవా నన్ను చూచుకో అనే మాట మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళే వారంగా ఉండాలి. నిన్ను నా కాపరిగా చేసుకుంటున్నాను ప్రభువా, నీవే నన్ను చూచుకో. నా ఉద్యోగం పట్ల కాదు, నా భర్త పట్ల కాదు, నా యొక్క ఆస్తి పట్ల నేను నా గర్వం కాదు, కానీ నీవు నాకు తోడై ఉన్నావు, నీవే నన్ను చూచుకుంటున్నావు, నీవే నన్ను బలపరుచుకుంటున్నావు అని మనం కూడా ఆయన పాదముల దగ్గరికి వెళ్ళి నీవే నన్ను చూచుకో అని చెప్పే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామని. హల్లెలూయా. కీర్తనలు 34:9-10 ఒకసారి చదువుదామండి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదు. ఇక్కడ కొదువు ఎంతమందికి ఉందండి? నాకు ఈ విషయంలో కొదువు ఉందని భయం లేకుండా దేవుని సన్నిధిలో ఉన్నవారు నిజం చేతులు పైకెత్తండి ఒకసారి. నాకు నా జీవితంలో కొంచెం కొదువు ఉంది. నిజం చెప్పిన వాళ్ళకి వందనాలు, అబద్ధం చెప్పిన వాళ్ళకి 2 వందనాలు. ఇంక తిట్టకూడదు కాబట్టి. అందరికీ కొదువు ఉంటుంది. నా జీవితంలోనూ కొదువు ఉంటుంది, మీ జీవితంలో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కొదువు ఉంటుంది. కానీ ఆ కొదువు ఉన్నది ఎలా తీరుతుందంట? దేవుని యందు, అందరూ చెప్పండి ఈ మాట, భయభక్తులు కలిగి ఉంటే ఏ మేలు కొదువై ఉండదు. అంటే ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో
వారికి ఏ కొదువు లేకుండా చేస్తానన్నాడు. ఇప్పుడు మీకు కొదువు ఉన్నవారందరూ కూడా ఏం చేయాలి? దానికి సొల్యూషన్ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే, మీకు భయభక్తులు కలిగి, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి, దేవుని సన్నిధికి టయానికి వచ్చి, దేవుని వాక్యం ప్రతిరోజు చదువుకుంటూ, దేవుని ప్రార్థనలో ఒక సమయాన్ని గడుపుతూ, ఆయన యందు భక్తి జీవితాన్ని మనం అలవాటు చేసుకున్నట్లయితే కనుక తప్పకుండా మనకు కూడా ఏ కొదువ లేదు. మనం ఏ రాయిని రప్పని మొక్కట్లేదు, కానీ నిజముగా ఉన్నవాడు అనువాడు సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తుండగా మనం భయభక్తులు కలిగి జీవిస్తే కనుక ఏ కొదువు లేకుండా దేవుడు మనల్ని రక్షించగలడు. దేవునికి స్తోత్రం చెప్దామని. హల్లెలూయా. 2వ వచనం చదువుదాం. కీర్తనల 23 2వ వచనం చదువుదాం ఒకసారి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అంటే యెహోవా షాలోమ్, శాంతిని ఇచ్చేవాడు. శాంతి కావాలి అంటే ఏం చేయాలండి? ఆయన కాపరిగా కలిగి ఉండాలి. ఆయన కాపరిగా కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయనే శాంతినిచ్చేవాడు. మొట్టమొదటిగా జెహోవా జైరా, మనల్ని యెహోవా రాఫా మనకి ప్రొవైడ్ చేసేది ఆయనే. రెండోదిగా యెహోవా షాలోమ్ మనకి శాంతినిచ్చేవాడు. ఇది ఇంకొక వచనం చదువుతామండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. స్వస్థత కావాలి అని అంటే కనుక దేవుడు ఒక కండిషన్ పెట్టాడండి. ఆ కండిషన్ ఏంటి? ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను, ఆయన కట్టడలను అనుసరించినట్లయితే కనుక అప్పుడు నీకు స్వస్థత వస్తుంది, అప్పుడు నీకు కావాలనుకున్నది దొరుకుతుంది. నేనే నీకు స్వస్థపరచు యెహోవాని నేను అవుతానని చెప్పాడు. ఇక్కడ చాలామంది చూస్తే కనుక స్వస్థత ప్రార్థనలు చేస్తున్నారు అని చెప్పినప్పుడు చర్చి ఎంత ఫిల్ అయిపోద్ది అంటే ఈ మూల నుంచి ఆ మూల వరకు ఫిల్ అయిపోద్ది. ఎందుకు? పాస్టర్ గారు అయితే దాని చేతి లేదండి. దేవుడు చెప్పిన మాట ఏంటి? ఎంతమంది ఎన్ని ప్రార్థనలు చేసినా ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించిన వారికి మాత్రమే స్వస్థత వస్తుంది. బైబిల్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఆ కండిషన్స్ని బట్టే మనకి స్వస్థత, మనకి ఆశీర్వాదం వస్తుంది. ఇంకా క్రానికల్స్ 2:17 ఉంటుంది. ఏమని ఉంటుందంటే, హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ డూ వాట్ ద లార్డ్ సేస్ అండ్ దెన్ ఐ విల్ హీల్ ద ల్యాండ్. ఆ దేశాన్ని, ఆ నేలని నేను స్వస్థపరుస్తాను అన్నాడు. ఎప్పుడు? మనల్ని మనం తగ్గించుకొని, మన పాపములను ఒప్పుకొని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనకు ఆ స్వస్థత కలుగుతుంది అనే మాట మనం చూసాం. ఈ ఉదయకాల సమయంలో మనకి ఏ విధంగా స్వస్థత కావాలన్నా, యెహోవా రాఫాగా ఆయన మనల్ని స్వస్థపరచాలి అని అన్నా కానీ ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను నేను అనుసరిస్తానన్న వారందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? అలా అనుసరించినప్పుడు మాత్రమే మీకు స్వస్థత దొరుకుతుంది. మరి ఒకసారి ఇంకొక మాట చదువుతాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు, ఆయన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. రెస్ట్, జెహోవా రాఫా. ఇది ఇంకొక మాట ఏంటి అంటే, దీనికి ఇక్కడ మనం చూసినట్లయితే సేద తీర్చడం అనే మాట చూస్తాం. గొర్రెలకున్న ఒక క్వాలిటీ చెప్తానండి. అది సేద తీరాలి అని అంటే ఏం చేయాలో తెలుసా అండి? ఒక పచ్చని గడ్డి ఉంటే, మెత్తగా ఉన్న గడ్డి ఉంటే అది బొక్కబోరలో పడుకుంటుందంట. బొక్కబోరలోనే అది వెళ్ళకి అలా పడుకుంటుందంట. ఎందుకు అని అంటే, అది పడుకోవాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయండి. చాలా కండిషన్స్ ఉన్నాయి. ఆ పడుకోవాలంటే ఫస్ట్ దానికి భయం ఉండకూడదంట. ఏ రకమైన భయం ఉండకూడదు. ఎక్కడి నుంచి ఏ పుల్లు వచ్చేస్తుందో, ఎక్కడి నుంచి ఏది అయిపోద్దో అనే భయం ఉండకూడదంట. రెండోది, దానికి భారం ఉండకూడదంట. భారం అంటే గొర్రెలకి బొచ్చు అంటారు కదా, దాని పైన అది పెరిగిపోతూ ఉంటుంది. అది పెరిగిపోయే కొద్దీ అది వెయిట్ పెరిగిపోతూ ఉంటుంది. అది వెయిట్ పెరిగిపోయే కొద్దీ దాని యొక్క ఇవి అన్నీ కూడా తగిలి ఊపిరాడదండి. అందుకనే బొచ్చు పెరిగినప్పుడు ఏ గొర్రె కూడా పడుకోదు. అంతేకాకుండా దాని లోపల చక్కగా సమృద్ధి అయిన ఆహారం ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అప్పుడు హ్యాపీగా నిద్రపోతాయంట. ఇక్కడ మనల్ని గొర్రెల కాపరులు ఏం చెప్తున్నారంటే, మనం గొర్రెలుగా అలా సంబోధిస్తున్నప్పుడు యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగుదని దావీదు భక్తుడు చెప్తున్నప్పుడు, నాకు ఏ విధముగా భయము లేనప్పుడు మాత్రమే నిద్రపోగలం. చాలామంది చెప్పే మాట ఏంటంటే, నాకు నిద్ర లేదండి, నాకు నిద్ర పట్టట్లేదండి. చాలామంది ఈ రోజుల్లో చెప్పే మాట ఏంటంటే, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, ఇన్సామ్నియా ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు. దాని తర్వాత NyQuil వాడతారు కొంతమంది. ఇంకా
చెప్తున్నాను. ఇంకేదేదో వాడుతూ ఉంటారు కొంతమంది. నిన్న నాకు ఫోన్ వచ్చింది, నిన్న మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. బ్రేకప్ అయింది, అర్జెంటుగా ప్రార్థన చేయండి, నాకు అన్నం తినాలని లేదు, నిద్రపోవాలని లేదు, చాలా బాధలో ఉన్నాను. ఐఎమ్ నాట్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఎనీ వన్. వాళ్ళు నిజంగా నిజాయితీగా చెప్తున్నాను. నాకు ఇలాగా ఇదవుతుంది, అసలు బ్రతకాలని లేదు, అసలు అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నిద్ర పట్టట్లేదు, నాకు అయ్యే ఆలోచనలు, అయ్యే తలంపులు, అయ్యే భయం. ఒకటే చెప్పాను నేను, ఒక పేపర్ మీద రాసుకొని ఎందుకు నిద్ర పట్టట్లేదు, మీ భయం ఏంటో దానికి రాసుకోండి అని చెప్పాను. భయం ఏంటో రాసుకోమన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, రేపు ఏమవుతుందో అనే టెన్షన్, రేపు ఎలా ఉంటుందో, ఇప్పుడు ఈ వ్యక్తి నన్ను వదిలేశాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇంత దాకా వచ్చా, నా పరిస్థితి ఏంటి, నిరీక్షణ లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఎలా నిద్రపడుతుంది? నిద్రపడుతుంది. కానీ దావీదు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, అంత ఇబ్బందిలో కూడా యెహోవాని కాపరిగా కలిగితే నీకు ఏ రకమైన భయము ఉండదు, ఎందుకంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు. యెహోవాని కాపరిగా కలిగితే ఏ రకమైన బాధ ఉండదు, ఆ బాధలన్నింటినీ కూడా ఆయనే తీరుస్తాడు. యెహోవాని కాపరిగా కలిగితే మనకి ఆత్మీయంగా ఆయనే మనల్ని సమృద్ధిగా ఉంచుతాడు. తద్వారా మనం ముందుకు వెళ్ళగలుగుతాం, మన జయ జీవితాన్ని పొందుకోగలుగుతాం. అందుకే అన్నాడు, నా ప్రాణమునకు ఆయనే సేద తీర్చుచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని విశ్వాసలము, క్రీస్తుని వెంబడించిన వారు మనం చెప్పుకుంటున్న మనమందరం కూడా చెప్పవలసిన మాట ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు ఏ కొదువా లేదు, యెహోవా నా కాపరి, నాకు ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలములను నన్ను నడిపించుచున్నాడు. ఆయన యెహోవా నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. నేను ఎంత హ్యాపీగా పడుకోగలుగుతున్నానంటే కనుక దానికి కారణం నా దేవుడే. అది మనకి సోర్స్ అయి ఉండాలి అనే మాటని దావీదు భక్తుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. యెహోవా సిద్కెను, రైచియస్నెస్, నీతి. మనకి నీతి ఎలా వస్తుందండి? ఇక్కడ నీతిమంతులు అని అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దామండి ఒకసారి. అయ్యా బాబోయ్, కనీసం మీరందరూ ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరందరూ నీతిమంతులు అని అన్నప్పుడు ఎంతమంది చెప్పారంటే చాలా తక్కువ మంది చెప్పారు. కానీ ఇక్కడ నీతి మనకి ఎలా వస్తుందో చెప్తాను, దాని తర్వాత మీరు నీతిమంతులో కాదో మీరు నాకు చెప్పండి. సో నీతి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నీవు చేసిన మంచి పనుల వల్ల, లేదా నువ్వేదో పుణ్యాత్ముడవనో గొప్ప వ్యక్తివనో నీతి రాదు. కానీ దేవుడు మనకు చేసిన దానిని బట్టి నీతి మనకు వస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30-31. క్రీస్తు యేసు అందున్న వారం మనం అతిశయిస్తే దేని ద్వారా అతిశయించాలంట? ప్రభువునందే అతిశయించాలి. చదవండి అమ్మా. మనం అతిశయిస్తే ఎవరి ద్వారా అతిశయించాలంట? దేవుని ద్వారానే అతిశయించాలి. అంతేగాని నేను రోజు పొద్దున్నే లేచి 5 సార్లు ప్రార్థన చేసేస్తానని అతిశయించకూడదు, లేదంటే నేను ఏ పాపము చేయలేదని నేను అతిశయించకూడదు, లేదంటే నేను చేసిన గొప్ప కార్యములన్నిటిని బట్టి అతిశయించకూడదు. అతిశయిస్తే దేని బట్టి అతిశయించాలి? క్రీస్తుని బట్టి అతిశయించాలి. క్రీస్తుని కలిగి ఉన్నామని చెప్పి అతిశయించాలి. మీకు ఎన్నైనా ఉండొచ్చు, నాకు మాత్రం క్రీస్తు నాకు తోడై ఉన్నాడు, క్రీస్తుని కలిగి ఉన్నాను అనే అతిశయం కలిగి జీవించే వారంగా ఉండాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. అవునండి, పాపమెరుగని ఆయనను మన కోసం పాపిగా చేశాడు. ఇప్పుడు ఈ మాట ఒక్కసారి అందరూ నాకు కొంచెం జాగ్రత్తగా వినండి. నీతిమంతులుగా ఎలా మారేమో చెప్తాను. పాపము ఎరుగనిది ఎవరండి? యేసు ప్రభువారు. పాపిగా ఎలా మారాడు? సిలువలో పాపము ఎరుగని క్రీస్తు, ఏ పాపము ఎరుగని క్రీస్తు, నీ పాపము నా పాపము మనం చేసిన పాపములో ఆయన మీద మోపబడి పాపిగా మారబడ్డాడు. అలా పాపము లేనివాడు పాపిగా మారి ఆయన నీతిని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామని. సిలువలో ఒక ట్రాన్స్ఫర్ జరిగింది. ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట. సిలువలో ఒక క్రెడిట్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఒక ఏదన్నా నా దగ్గర ఏదైనా చెత్తది ఉందనుకోండి, మీ దగ్గర ఏదైనా మంచి వస్తువు ఉందనుకోండి, ఎవరన్నా వచ్చి ఆ చెత్త నాకు ఇచ్చేసి ఆ మంచిది నీకు ఇస్తానన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా సిలువలో మనం నీతిమంతులుగా ఎలా మారామంటే, మన పాపపు బతుకు, మన నీచపు బతుకు, దాని ద్వారా దేవుడి మీద మోపబడింది. అవన్నీ కూడా మన పాపాలన్నీ తీసుకెళ్ళి ఆయన మీద మోపబడినప్పుడు ఆయనే పాపిగా మారాడు. ఆయన దగ్గర నుంచి మనకు వచ్చింది ఏంటంటే, ఏ పాపము లేనిది, రక్తముతో పరిశుద్ధముగా ఉన్న ఆయన దేవుడు ఆ పరిశుద్ధతను మనకి అనుగ్రహించడం ద్వారా, మన పరిశుద్ధత కాదు కానీ ఆయన పరిశుద్ధత మనం కలిగి ఉండడం ద్వారా మనం నీతిమంతులుగా మారాం. దేవునికి స్తోత్రం చెప్దామని. హల్లెలూయా. ఇప్పుడు నా నీతిని బట్టి కాదు,
నా పరిశుద్ధతను బట్టి కాదు, నా బలము, నా జ్ఞానము, నా శక్తిని బట్టి కాదు, కానీ ఎందరైతే ఆ సిలువను వేలాడుతున్న యేసు ప్రభు మీద విశ్వసిస్తారో, ఆయన నా కోసం త్యాగం చేశాడని నమ్ముతారో, ఆయన మీద విశ్వాసం కలిగి జీవిస్తారో, వారి మీద వారు ఆనుకున్నట్లయితే కనుక, వారిని విశ్వసించినట్లయితే కనుక, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత మనకి ఇచ్చి మనల్ని నీతిమంతులుగా ఆయన చేశాడు. అతిశయించిన వాడు క్రీస్తుని కలిగి ఉన్నామని అతిశయించాలి. నేను పరిశుద్ధుడిని బలంగా చెప్పేవాడిగా ఉండాలి. నేను పరిశుద్ధుడిని అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బలంగా చెప్పండి, పర్లేదు. ఎందుకంటే మనం పరిశుద్ధులమే. క్రీస్తు రక్తంతో కడగబడ్డాను, క్రీస్తు నాలో నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నాడు అనే బలమైన విశ్వాసం కలిగి నేను నీతిమంతుడినే అని చెప్పే వారంగా ఉండాలి. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు ప్రభువా. ఈ వాక్యం ద్వారా ప్రభువా మీరు మా అందరితో మాట్లాడిన దేవుడు ప్రభువా, మీకే వందనాలు. మేమందరము కూడా ప్రభువా యెహోవాని కాపరిగా కలిగిన జనులుగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. మా జీవితంలో మీరే మా కాపరి అవ్వండి ప్రభువా. మీరు మాత్రమే మాకు సహాయం చేయండి ప్రభువా. మీరు మాత్రమే మమ్మల్ని చూచుకునే దేవుడిగా ఉండమని అడుగుతున్నాం ప్రభువా. మీరే సహాయం చేయండి ప్రభువా. మీరు లేకపోతే అది ఎంత పెద్ద అవకాశమైనా, ఎంత పెద్ద గొప్ప ఇదైనా కానీ మాకు వద్దు ప్రభువా. మీరే సహాయం చేయండి ప్రభువా. మీరే మా ముందు వెళ్ళమని అడుగుతున్నాను తండ్రి. మీరే మాకు సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. యెహోవా షాలోమ్గా మీ శాంతిని వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను. మీ శాంతి ఎల్లప్పుడూ ఆ కుటుంబంలో ఉంచమని అడుగుతున్నాను ప్రభువా. యెహోవా రాఫగా ప్రభువా ఎల్లప్పుడూ వారికి ఏ కొదువ లేకుండా ఆ కుటుంబాలను భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభువా. యెహోవా నిస్సీగా వారి ధ్వజము మీరే అయ్యుండి వారు ముందుకు వెళ్ళడానికి మీరే సహాయం చేయండి తండ్రి. మీరే తోడేయండి, నడిపించండి ప్రభువా. కూడి ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో వర్ధిల్లింప చేయమని అడుగుతున్నాను తండ్రి. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో పదిలిపరిచి మీ వాక్యానుసారమైన జీవితానిగా మేము నడవడానికి మీరే సహాయం చేయండి. మీరే కృప చూపమని, మీరే తోడేయండి, నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాం మా పరమ తండ్రి.